ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఈదర రామకృష్ణ గారు. నమస్తే అండి విష్ణు గారు, అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. రైట్, ఈదర రామకృష్ణ గారు, వీకెండ్లోకి అడుగు పెట్టేసేసాం. సో యాజ్ యూజువల్గా మార్కెట్ అవుట్లుక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. అయితే జూలై 19th ఫ్రైడే మార్కెట్లలో పెద్ద ఫాల్ ఒకటి చూసామంటే మార్కెట్లో కొంత తడబాటుకు గురయ్యాయని చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్గా మనం నిఫ్టీ చూస్తే 24,531, సెన్సెక్స్ చూస్తే 80,604 వద్ద శుక్రవారం నాడు అక్కడ ట్రేడ్ అవ్వడం జరిగింది. అంటే ప్రధాన కారణం ఏంటనేది అందరికీ తెలుసు. విండోస్లో వచ్చిన ఒక పెద్ద గ్లిచ్ వల్ల ఈ డిస్టర్బెన్స్ మార్కెట్లో క్రియేట్ అయిందనేది కూడా అందరికీ స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఏంటి అసలు, అంటే ఎటువంటి ఇబ్బందులు వచ్చాయంటారు విండోస్లో గ్లిచ్ రావడం వల్ల? ప్రధానంగా ఏ సెక్టార్స్ మీద బాగా దెబ్బపడింది అంటారు? అసలు మెయిన్గా ఈ వీక్ బాగుందండి. యాక్చువల్గా మండే టు థర్స్డే తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మార్కెట్స్ 1.4% దాకా పెరగడం జరిగింది. కానీ ఒకసారిగా ఫ్రైడే వచ్చిన న్యూస్తో మైక్రోసాఫ్ట్లో వచ్చిన గ్లిచ్ అంటే బ్లూ స్క్రీన్ రావటం, మెజారిటీ ఆఫ్ అంటే చాలా కంట్రీస్లో ఈ సాఫ్ట్వేర్ ఇబ్బందులు, అంటే కంప్యూటర్స్ ఓపెన్ కాకపోవటం, ఆ బ్లూ స్క్రీన్ నుంచి బయటకు ఎస్కేప్ చేసినా కానీ బయటకు వెళ్లకుండా, అంటే ఆపరేషన్స్ అన్నీ ఆగిపోయినాయి. పర్టికులర్గా ఎయిర్లైన్ ఇండస్ట్రీస్లో, అలాగే బ్రోకింగ్ కంపెనీస్, స్టాక్ ఎక్స్చేంజెస్, బ్యాంకింగ్ రంగం, ఇన్సూరెన్స్ రంగాలు, ఇలాంటి అన్ని రంగాల్లో ఇబ్బందులు వచ్చాయి. కాకపోతే కొన్ని రంగాల్లో ఏంటంటే టైంకి ఇంపార్టెంట్ ఉండదు కాబట్టి, అంటే టైం కొంచెం డిలే అయినా పర్వాలేదు, కానీ కొన్ని రంగాల్లో చాలా ఇబ్బందులు పడ్డారు. సో పర్టికులర్గా ఎయిర్లైన్ ఇండస్ట్రీస్, స్టాక్ ఎక్స్చేంజెస్, అట్లాగే బ్రోకింగ్ కంపెనీస్, ఇండియాలో కూడా కొన్ని బ్రోకింగ్ సంస్థల్లో గ్లిచెస్ వచ్చాయి. లైక్ ఏంజల్ 1, 5 పైసా, IIFL సెక్యూరిటీస్, ఇలాంటి వాటిలో గ్లిచెస్ చూసాము. సో మొత్తం మీద అంటే టైం ఇంపార్టెన్స్ ఉన్న ఇండస్ట్రీ రంగాల్లో మాత్రం చాలా ఇబ్బందులు పడ్డారు. సో మెయిన్గా ఫ్లైట్స్ క్యాన్సిలేషన్స్, ఇండియాలో కూడా 200 ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ కూడా ఒక మేజర్ ఇంపాక్ట్ అనేది కనిపించింది. దాంతో మార్కెట్స్ ఒక్కసారిగా కూల్ ఆఫ్ అయినాయి. అంటే 1.2% దాకా మార్కెట్స్ పడిపోయినాయి. 260 పాయింట్లు నిఫ్టీలో మనకి ఫాల్ కనిపించింది. సో ఓవరాల్గా చక్కగా వెళ్తున్న మార్కెట్స్కి ఒక చిన్న బ్రేక్ లాంటిది అనుకోవచ్చు బిఫోర్ బడ్జెట్. సో ఈ గ్లిచ్ అనేది సాయంత్రం కల్లా వాళ్ళు రెక్టిఫై చేయడం జరిగింది. అలాగే మళ్ళీ చర్యలు తీసుకోవడం జరిగింది. స్టిల్ కొన్ని సెక్టార్స్లో కొన్ని ప్లేసెస్లో ఇంకా ఈ ప్రాబ్లం ఉంది, కానీ వితిన్ 24 అవర్స్లో ఇక్కడ నుంచి మొత్తము ప్రాబ్లం క్లియర్ చేస్తామని మైక్రోసాఫ్ట్ అష్యూరెన్స్ ఇచ్చింది. సో మొత్తం మీద చూస్తే ఇలాంటి గ్లిచ్లు అనేవి అంటే ఇంత బిగ్ సైజులో ఇప్పుడే మనం చూడటం. సో భవిష్యత్తులో ఇలాంటివి చూసే ఛాన్స్ ఉంటుందండి. అంటే సైబర్ అటాక్స్ జరిగినా కానీ, అంటే ఫ్యూచర్లో టెర్రరిజం అనేది బయట కాకుండా ఇట్లా సైబర్ అటాక్స్ జరగడము, సో అట్లాంటివి మనము చూసే అవకాశం ఉంది. ఆల్రెడీ మనం క్రిప్టోస్లో చూస్తుంటాము. క్రిప్టో కరెన్సీస్లో స్టోలెన్ కాయిన్స్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. సో లేటెస్ట్గా వజీరెక్స్లో ఆల్మోస్ట్ 300 మిలియన్ దాకా స్టోలెన్ అయింది. నిన్న న్యూస్ బ్రేక్అవుట్ వచ్చింది. సో ఆల్మోస్ట్ 2,000 కోట్ల రూపాయలు ఇండియన్ మనీ. అంటే వజీరెక్స్ అంటే మెయిన్గా ఇండియన్స్ ఎక్కువ డిపెండ్ అయ్యే ఎక్స్చేంజ్. అట్లాగే లాస్ట్ మంత్ తీసుకుంటే DMM బిట్ కాయిన్ అని ఒక ఎక్స్చేంజ్ జపాన్లో కూడా ఒక 300 మిలియన్ సైబర్ అటాక్లో పోగొట్టుకోవడం జరిగింది. సో భవిష్యత్తులో అంటే ఇట్లాంటివి జరిగినప్పుడు ఇంకా సివియర్గా ఉండే సందర్భాలు మనం చూసే అవకాశం ఉంది. సో సెక్యూరిటీ ఇప్పుడు ఆ నెపమంతా మైక్రోసాఫ్ట్ వాళ్ళ పార్ట్నర్ మీద తోసింది, సైబర్ సెక్యూరిటీ పార్ట్నర్ మీద. సో క్రౌడ్ సెక్యూరిటీ కంపెనీ మీద తోసింది. సో ఇవన్నీ చూసినప్పుడు భవిష్యత్తులో ఇలాంటి తలకాయ నొప్పులు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో అంటే ఇప్పుడు మాన్యువల్గా చేసే అవకాశాలు లేవండి. అంటే చాలా రంగాల్లో అందరూ కంప్యూటర్ మీద డిపెండెంట్ అయిపోయారు. మాన్యువల్గా చేస్తే ఆ ప్రాసెస్లు చాలా గంటలు పట్టే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ కానీ, లేకపోతే చెక్అవుట్ కానీ, లేకపోతే బ్యాగేజ్ తీసుకోవడం కానీ, అన్ని కానీ కంప్యూటర్స్ లేని పక్షంలో కొన్ని గంటలు పట్టే అవకాశం ఉంది. సో కాబట్టి ఇవన్నీ భవిష్యత్తులో కూడా మనం చూసే అవకాశం ఉంది. సో ఓవరాల్గా మార్కెట్ మాత్రం ఒక చిన్న రియాక్షన్ మాత్రం మనం చూసాము. కానీ పాజిటివ్స్ చాలా ఉన్నాయండి. ఈ వారం మనం లాస్ట్ మంత్ డేటా వచ్చినప్పుడు చూస్తే మ్యూచువల్ ఫండ్ రంగానికి ఫస్ట్ టైం 40,400 crores రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ చాలా బిగ్ సైజ్లో, అంటే
మనకి మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోస్ కూడా 8.3 crores మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోస్ తయారవడం, అట్లాగే ఎస్ఐపిస్ కూడా 21,262 crores ఎస్ఐపిలు రావడం ఒక్క మంత్లో, ఒక జూన్ మంత్లో. ఇవన్నీ కూడా చాలా పాజిటివ్స్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఎఫ్ఐఎస్ స్టడీగా కొంటున్నారండి. ఆల్మోస్ట్ 22,000 crores ఒక జూలైలో కొనడం జరిగింది. అంటే ఈ మధ్యకాలంలో వాళ్ళు నెట్ సెల్లర్స్గా ఉన్నారు. అలాంటిది ఎఫ్ఐఎస్ మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ భారీ ఎత్తున కొంటున్నారు. సో 21,000 crores కొనడం జరిగింది. ఈవెన్ మనకి చూస్తే టెమాషెక్ అని ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ సింగపూర్ నుంచి 10 billion కమిట్మెంట్ ఇచ్చింది. అంటే ఆల్మోస్ట్ రాబోయే 3 సంవత్సరాల్లో ఒక $10 billion ఇన్వెస్ట్మెంట్ చేస్తామని ఇండియాలో స్టాక్ మార్కెట్స్లో. సో ఆల్రెడీ వాళ్ళు 37 crores పొజిషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ $37 billion పొజిషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు లిక్విడిటీ అనేది హెవీగా ఉంది మార్కెట్లో. సో ఇప్పుడు మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఆల్మోస్ట్ మనకు లాస్ట్ 4 yearsలో చూస్తే డిమాట్ అకౌంట్స్ కూడా 4 crores నుంచి 14.5 crores పెరగడం జరిగింది. సో అంటే ఆల్మోస్ట్ 10 crore డిమాట్ అకౌంట్స్ యాడ్ అయినాయి లాస్ట్ 4 yearsలో. సో మార్కెట్స్ ఉత్సాహంగానే ఉంది. సో మనకి కేవలం నెక్స్ట్ క్యూస్ కనుక చూస్తే బడ్జెట్, సో రేపు మంగళవారం బడ్జెట్లో ఎలా ఉంటుంది దాన్ని బట్టి ఫర్దర్ క్యూస్ తీసుకొని మార్కెట్స్ ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ కొంత పాజిటివ్ రెస్పాన్స్ ఇనిషియల్ రిజల్ట్స్ వల్ల రావడం జరిగింది. ఈ రిజల్ట్స్ అంటే క్వార్టర్లీ రిజల్ట్స్, Q1 రిజల్ట్స్ ఇండియాలో ఇనిషియల్గా కొన్ని ఐటీ కంపెనీస్లో రావడంతో వాటి మీద మార్కెట్స్ బాగానే రెస్పాండ్ అయింది. ఓన్లీ ఎక్సెప్ట్ ఫ్రైడే డే తప్పితే. అండ్ రిలయన్స్ విషయానికి వస్తే కూడా రిలయన్స్ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేసింది కాబట్టి అంటే ఏమైనా ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటారు మార్కెట్ మీద రిలయన్స్కి సంబంధించి? ముందుగా ఐటీ రిజల్ట్స్ గురించి చూస్తే ఐటీ కంపెనీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ వరుసగా 3 రోజులు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా బాగా మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. అంటే సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్. అలాగే గైడెన్స్ పెరగడం, పర్టికులర్గా ఇన్ఫోసిస్లో 3 to 5% గైడెన్స్ పెంచడం ఈ మధ్యకాలంలో చాలా పెద్ద నెంబర్. అది గతంలో 1% or 2% గైడెన్స్ ఇస్తూ వచ్చారు. అట్లాంటిది వాళ్ళు 3 to 5% ఇచ్చారంటే చాలా ఆశాజనకంగా ఉన్నారు భవిష్యత్తు మీద. అట్లాగే ఇన్ఫోసిస్లో ఆర్డర్ బుక్, అలాగే న్యూ క్లయింట్స్ అవన్నీ చూసినప్పుడు, న్యూ ఆర్డర్స్ చూసినప్పుడు దాదాపుగా $4.1 billion దాకా న్యూ ఆర్డర్ బుక్ ఉంది. సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు భవిష్యత్తులో ఇంకా భారీ ఎత్తున గ్రోత్ ఉంటుందని చెప్పేసి. సో ఈ గైడెన్స్ నెంబర్స్, ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్స్, అంటే ప్రాఫిట్స్లో స్వల్పపాటి తగ్గుదల ఉన్నప్పటికీ అది వన్ టైం ఇంట్రెస్ట్ ఛార్జెస్ వల్ల ప్రాఫిట్ తగ్గుదల కనిపించింది, కానీ యాక్చువల్గా రియల్గా గుడ్ ప్రాఫిట్ వచ్చింది ఈ క్వార్టర్లో. సో అలాగే టీసీఎస్ మంచి రిజల్ట్స్ ఇచ్చింది, హెచ్సిఎల్ టెక్నాలజీస్ మంచి రిజల్ట్స్ ఇచ్చింది. అట్లాగే మీరు అడిగిన ఆ రిజల్ట్స్ వల్ల ఈ మార్కెట్స్ ఈ వారం కూడా పెరగడం జరిగింది. పర్టికులర్గా ఐటీ ఓన్ చేసుకుంది మార్కెట్ని ఈ వారంలో. మిగతా సెక్టర్లో కొంత ప్రాఫిట్ బుకింగ్స్ కనిపించాయి కొన్ని పాకెట్స్లో, కానీ మెయిన్గా ఐటీ సెక్టర్ మాత్రం చక్కగా రాణించింది. సో ఇన్వెస్టర్స్ మనం ఐటీ ఇండెక్స్ చూస్తే ఆల్ టైమ్ హై కూడా క్రాస్ అయింది ఈ రిజల్ట్స్తో. కేవలం 3 రోజుల్లోనే 3,000 పాయింట్లు పెరగడం చూసాము ఐటీ ఇండెక్స్. సో 37,000 ఇండెక్స్ ఉండేది 40,000 ప్లస్కి వచ్చేసింది. సో ఐటీ ఇండెక్స్ మీద ఈటీఎఫ్ ITBs ఉంది. సో ఇన్వెస్టర్స్ ITBs 1 year కోసము, అంటే మోడరేట్ రిటర్న్స్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అంటే బ్యాంక్లో పెట్టుకునే కంటే ఒక 6% ఇంట్రెస్ట్ కంటే ఇక్కడ కనీసం 12 to 15% గెయిన్ కోసము ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ITBs ఆశాజనకంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ వీకెండ్లో వచ్చిన రిజల్ట్స్ ముఖ్యంగా చూస్తే విప్రో కొంచెం డిసప్పాయింట్ చేయడం జరిగింది. సో అంటే పోస్ట్ మార్కెట్ అవర్స్ విప్రో రిజల్ట్స్ రావటం, కొంత డిసప్పాయింట్మెంట్ విప్రో రిజల్ట్స్లో కనిపించాయి. సో ADR కూడా 10% డౌన్ అయింది లాస్ట్ నైట్, ఫ్రైడే నైట్. సో మొత్తం మీద ఐటీ ప్యాక్, ఓవరాల్ ఐటీ ప్యాక్లో లార్జ్ క్యాప్స్ బాగున్నాయి కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఐటీ ఇండెక్స్ పెరుగుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మీరు అడిగినట్టు రిలయన్స్ విషయానికి వస్తే, రిలయన్స్ కొంత 4.5% ప్రాఫిట్స్ తగ్గాయని రిపోర్ట్ చేసింది. అవి కూడా రిలయన్స్ రిజల్ట్స్ కూడా పోస్ట్ మార్కెట్స్ అవర్స్లో వచ్చాయి. సో ఈ పోస్ట్ మార్కెట్ అవర్స్లో, అంటే ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన రిజల్ట్స్లో మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్, అంటే రిజల్ట్స్ వచ్చిన రిలయన్స్ కావచ్చు, విప్రో కావచ్చు, అలాగే JSW స్టీల్లో 65% కట్ కనిపించింది ప్రాఫిట్స్లో. అట్లాగే
యూనిటెక్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. కానీ మార్జినల్గా అంటే కేవలం ఒక 1690 crores ప్రాఫిట్ అలా 1695 crores ప్రాఫిట్గా కనిపించింది. అంటే కేవలం 5 కోట్ల ప్రాఫిట్ మాత్రమే కొంచెం మార్జినల్గా పెరిగినట్టు కనిపిస్తుంది. సో ఓవరాల్గా కొంత డిసప్పాయింట్మెంట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. రిలయన్స్లో ఆశాజనకంగా ఏం కనిపిస్తుంది అంటే మెయిన్ జియో నెంబర్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి. ఆల్మోస్ట్ టాప్ లైన్ బాటమ్ లైన్ 11% 12% గ్రోత్ మనం జియోలో చూస్తున్నాము. జియో నెంబర్స్ బాగా వాళ్ళకి కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది రాబోయే క్వార్టర్స్లో కూడా. ఎందుకంటే రీసెంట్గా రేట్లు కూడా పెంచారు. ఆర్పు కూడా 189 రూపీస్ ఉంది యావరేజ్ కస్టమర్ నుంచి వాళ్ళు సేకరించే అమౌంట్. సో ఓవరాల్గా జియో మాత్రం సక్సెస్ అయినట్టే మనం ఇక్కడ నుంచి అంటే పెద్ద సక్సెస్ కింద రిలయన్స్కి వాళ్ళ కిట్టీలో ఒక పెద్ద సక్సెస్ కింద తీసుకోవచ్చు. రిలయన్స్ రిటైల్ మాత్రం ఈ క్వార్టర్లో పెద్ద పర్ఫార్మెన్స్ కనిపించలేదు. అంటే కారణాలు రకరకాలు ఉండొచ్చు, హీట్ వేవ్ కావచ్చు, ఇంకా వేరే కారణాలు కావచ్చు, లేకపోతే లేటెస్ట్గా ఆన్లైన్లో బ్లింకిట్లు, జెప్టోలు ఇలాంటివి అటాక్ చేయటం కావచ్చు. రిలయన్స్ రిటైల్ మీద కొంత ఒత్తిడి కనిపించింది. కొంత ప్రాఫిటబిలిటీ, సేల్స్ అవి కొంత క్షీణించాయని మనం చెప్పుకోవచ్చు. కానీ ఓవరాల్గా వాళ్ళు ఓకే అంటే కొంత నెగటివ్ రిటర్న్స్ అంటే కొంత డిప్ అనేది రిలయన్స్లో ప్రాఫిట్స్లో ఓవరాల్గా అన్ని కంబైన్డ్ చూసినప్పుడు అంటే ఆయిల్ అండ్ రిఫైనరీ, రిటైల్, జియో అన్ని కలిపినప్పుడు ఓవరాల్గా కొంత నెగిటివిటీ కనిపించింది. సో ఈ ఇంపాక్ట్ అనేది మండే కనిపించే ఛాన్స్ ఉంది. సో మండే మార్కెట్ ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ వల్ల కొంత వీక్గా ట్రేడ్ అయ్యే అవకాశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.